ఓం శ్రీవాయ గురవే నమః. ధర్మ సందేహాల్లో భాగంగా ఈరోజు మనం వివాహ సందర్భంలో సప్తపది అదే సినిమా కూడా వచ్చినట్టుంది, సప్తపది అనే పేరుతో. అంటే చాలామందికి అనుమానం, అసలు ఈ సప్తపది అనేది ఏమిటి అని అంటే ఏంటంటే దానికి సంస్కృతంలో చెప్పింది సఖ్యం సాప్తపదీనం అని. అంటే పెళ్ళిలోనే కాదండి, ఎవరితో అయినా సరే మనం స్నేహపూర్వకంగా కనుక సప్తపదీనం, సప్తపదం అంటే ఏంటి, సప్త అంటే 7 అడుగులు నడవటం. 7 అడుగులు కనుక మనం ప్రేమగా ఒకరితో కలిసి నడిచినట్లయితే సఖ్యం, అది స్నేహానికి గుర్తు అని మన పెద్దవాళ్ళు చెప్తారు. మరి భార్యాభర్తల అనుబంధం కూడా ఒకళ్ళు ఎక్కువ తక్కువ కాదండి, అది స్నేహపూర్వకమైందే. కాబట్టి దానికి సప్తపది అని పేరు పెట్టారు. అంటే సఖ్యం సాప్తపదీనం, 7 అడుగులు నడుస్తే స్నేహపూర్వకం. కాబట్టి ఆ 7 అడుగుల్ని అగ్ని చుట్టూ తలిపిస్తూ దానికి మన వాళ్ళు ఏం పేరు పెట్టారంటే సప్తపది అని పేరు పెట్టారు. ఈ సప్తపదిలో మనందరం ఏవో ఇదేంటి సప్తపది అని పేరు పెట్టి వాళ్ళకి తోచిన ఏవో 7 మాటలు రాస్తున్నారు. కానీ అసలు కరెక్ట్గా మనం మంత్రపూతంగా చూడాలంటే సంస్కృతంలో 7 దానికి సంబంధించినటువంటి మంత్రాలు ఉన్నాయండి, 7. అవి నేను మీకు వివరిస్తాను. మరి ఈ అగ్నిహోత్రానికి దక్షిణంగా కుడికాలు ముందు పెట్టి వాడు నడుస్తుంటే అతనితో పాటు వరుడు ఈ మంత్రాలు చదువుతూ పెళ్లి కొడుకు చెప్తాడు. వాళ్ళు బ్రాహ్మణుడు చెబుతుంటే పెళ్ళికి ఇప్పుడు ఏంటంటే అతను నడుస్తున్నాడు, బ్రాహ్మణే చెప్పేస్తున్నాడు. కానీ వరుడు చెప్పాలటండి ఈ మంత్రాలు. అంటే భార్యను గురించి ఈ వరుడు ఈ మంత్రాలు చెప్పాలటండి. దాంట్లో మొదటి మంత్రం ఏంటంటే ఏకమిషే విష్ణుస్త్వా అన్వేతు. అంటే నేను ఇదిగో ఒక్కొక్క అడుగు అనమాట, 1 2 3 7 అడుగులు వేస్తాడు. ఈ మొదటి అడుగు వేస్తూ ఏం చెప్పాలంటే, నేను ఈ అడుగులో నేనేం చేస్తున్నానంటే ఇషే అంటే ఏంటనమాట, ఇష్టము, రిలేషన్ కొరకు నిన్ను అనుసరిస్తున్నాను. పెళ్ళి అనేది ఎప్పుడు ప్రేమపూర్వకంగా ఉండాలండి, పెద్దవాళ్ళు బలవంతంగా చేశాను. అందువల్ల ఏకమిషే విష్ణుస్త్వా అవతు, నేను నిన్ను ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా నేను అనుసరిస్తున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను అని ఒక అడుగుకి 2 అండి. రెండోది ద్వే ఊర్జే విష్ణుస్త్వా అన్వేతు. ఈ 2వ అడుగును భగవంతుడు విష్ణువు అనమాట, భగవంతుడు సాక్షిగా ఊర్జము, సంస్కృతంలో ఊర్జము అంటే బలము అని అర్థం అండి. ఊర్జస్వ అంటే అర్థం ఏంటనమాట, స్ట్రెంగ్త్ కోసం. పెళ్లి చేసిన తర్వాత ఇద్దరు సంతోషంగా ఆనందంగా ఉండాలన్నందువల్ల నేను సంతోషంగా నిన్ను స్ట్రెంగ్త్ అంటే శారీరక బలమే కాదండి, మానసికమైన బలం కూడా ఆమెకి ఇవ్వాలి మనం. ఆ పెళ్లి కూతురికి నేనున్నాను, నువ్వు అధైర్యపడద్దు అనేటువంటి శారీరక బలం, మానసిక బలం 2 కూడా ఇతను పెళ్లి కుమారుడు ఆవిడకి రాబోయే జీవితంలో ఇవ్వాలి. ఇది 2వ పదానికి అర్థం. 3వది త్రీణే వ్రతాయ విష్ణుస్త్వా అన్వేతు. కాబట్టి 3వది ఏంటంటే నేను వ్రతాయ అనే మాటకు అర్థం ఏంటంటే ఏకపత్ని వ్రతము. మనము మగవాడు ఏకపత్ని వ్రతం, ఆవిడ ఏకపతి వ్రత. అంటే ఇద్దరు కూడా, ఇతను మరో పరస్త్రీని కన్నెత్తి చూడకూడదు, ఆవిడ పరపురుషుడు. ఇది 3వ అడుగులో ఉండేటువంటి సప్తపదిలోని అంతరార్థం అండి. ఇక 4వది చత్వారి మయోభవాయ విష్ణుస్త్వా అన్వేతు. 4వ అడుగు ఎందుకు వేస్తున్నాను నేను అన్నట్లయితే మనోభవాయ అంటే ఏంటి, మనోభవుడు అంటే మన్మథుడు అండి, ఆనందము. నేను నీతో జీవితాంతం సంతోషంగా ఆనందంగా నేను జీవితాన్ని అనుభవిస్తాను అనేటువంటిది 4వ పదానికి అర్థం ఏంటండి. పంచ వశేభ్యో విష్ణుస్త్వా అవతు. అర్థం అంటే ఏంటంటేనండి, నేను ఇంద్రియ ప్రవృత్తి కోసం, ఇంద్రియ ప్రవృత్తి అంటే ఏంటనమాట అండి, సంతానం కలగటం, ఇంద్రియస్కలనం జరిగినప్పుడు సంతానం. ఇది 5వ పదానికి అర్థం అంటండి. షష్ఠః తుభ్యో విష్ణుస్త్వా అవతు. 5వ అడుగు వేశారు ఎప్పుడండి, నేను ఋతువుల కొరకు
ఋతువులు అంటే ఏంటనమాట, ఏ ఋతువులో ఏ పనులు చేయాలో, ఇప్పుడు పళ్ళు కూడా సీజనల్ ఫ్రూట్స్ అంటారంటే ఏ ఋతువు వచ్చిన పళ్ళే అవేమో ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినకూడదు. ఏ ఋతువులో వచ్చిన తింటే అవి ఆనందం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. అలా ఆ ఋతువుల్లో నీకు ఆనందాన్ని నేను కలిగిస్తాను. ఇది 6వది. 7వ దానికి చెబుతున్నాడు, సప్తభ్యో హోత్రాభ్యో విష్ణుద్వా అవతు. అంటే హోత్ర అనే మాటకు సంస్కృతంలో యజ్ఞం ఏంటంటే, యజ్ఞముల కోసం నేను అనుకూలంగా మన ఇద్దరం కలిసి యజ్ఞాలు చేయాలి. యజ్ఞం అంటే ఏదో బ్రాహ్మణులు చేసే యజ్ఞం కాదండి. మన ఇంట్లో అతిథి సత్కారాల యజ్ఞమే, దైవ పూజ యజ్ఞమే, పితృదేవతలకు యజ్ఞమే. ఈ విధంగా పంచయజ్ఞాలు ఉన్నాయండి. ఇవి ఇంట్లో గృహస్థు చేయాల్సినవి. ఎందుకంటే ఇటు బ్రహ్మచారి కానీ అటు సన్యాసి కానీ అందరూ గృహస్థు మీద ఆధారపడతారు. అందువల్ల 7వ పదానికి అర్థం ఏం చెప్పాడు, ఇటువంటి పంచయజ్ఞాలు చేయటానికి నీ యొక్క సహకారంతో నేను ఈ యజ్ఞాలను చేస్తాను, గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తాను అని చెప్పి, ఈ విధంగా సభా సప్తపద భవ, ఈ 7 అడుగులు నీతో నడిచాను కాబట్టి నువ్వు నాకు సఖా అంటే స్నేహితురాలివి. మనందరం సఖి అంటుంటాం చూడండి, సఖా అంటుంటాం. దానికి అర్థం ఏంటంటే భార్యని భర్త స్నేహంగా చూడాలండి. నువ్వేదో నేను పెళ్లి చేసుకున్నాను, నా పనులన్నీ నువ్వు చేయాలి, ఆవిడేమన్నా నీకు కట్నం ఇచ్చాను, ఏంటి పెద్ద ఫోజు పెడుతున్నావు అని ఇలా అనుకుంటే అసలు ఆ అనుబంధం విచ్ఛిన్నమైపోయినట్టే లెక్కండి. సఖా సప్తపదాభవ అని ఈ సప్తపదికి 7 అడుగులకి ఏదో అంటాడు చూడండి, 7 అడుగుల అనుబంధం అని చెప్పినట్టుగా ఇటువంటి అంతరార్థం ఉందని మీకు మనవి చేస్తూ స్వస్తి.